బట్టి కృపలుగా స్తోత్రంలో చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి అయ్యా మమ్మల్ని సజీవుగా ఉంచడానికి కొన్నాను ప్రభా. తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడదు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయదు. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయదు. వారికి తగిన అభిషేకము నిన్ను ఆత్మస్వరూపుడా, నాలో ఆనంద తైలాభిషేకం చర్చిలోకి వచ్చి రక్షణ పొంది మళ్ళా త్వరగా ఉండాలి. వండాలి ఇంతవరకు దేవుడు మమ్మల్ని ఉన్నవాళ్ళు వాళ్ళు భక్తిగా ఉంటారు. భక్తి అంటే ఏంటి? దేవుని విషయంలో భక్తిగా ఉంటారు, వాళ్ళు చేసే విషయంలో భక్తిగా ఉంటారు, వాళ్ళు చూసుకునే విషయంలో భక్తిగా ఉంటారు. లేకపోతే ఏదైనా చెప్పే విషయాల్లో కానీ వాళ్ళ నోటి మాటలు కూడా చాలా భక్తిగా మాట్లాడతారంట. ఆ భక్తులు ఏంటంటే ఆ భక్తులు ఎప్పుడు కూడా ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటారంట. ఎప్పుడు మనం గెంతులు వేస్తూ ఉంటాము? ఎప్పుడైతే దేవుని దగ్గరగా ఉంటామో అప్పుడు గెంతులేస్తూ ఉంటాం. దేనికోసం? ఏదైనా మనకి వచ్చింది అనుకోండి, ఏదైనా డబ్బులు మనకు వచ్చాయి అనుకోండి, లేదంటే జాబ్ వచ్చింది, లేదంటే ఫలాని పని మనం చేస్తున్నాం, ఆ పనిలో మనకి సక్సెస్ వచ్చింది. లేదు అనుకోండి, ఇంకా లేకపోతే మన పిల్లల విషయంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, అదొక కార్యం కదా, అదొక కార్యం. లేదంటే హస్బెండ్ విషయంలో, అంటే భర్త విషయంలో ఏదో తను కూడా మాట్లాడారు, అదొక భక్తి. ఏదో ఒక విషయంలో మనం గెంతుతూ ఉంటాం. దేనికోసం? దేవుడు భక్తి ఎంతంటే భక్తి చాలా ప్రాముఖ్యమైనది. మన దగ్గర భక్తి ఉంటే తప్పకుండా ఆటోమేటిక్గా అన్నీ నేర్చుకుంటాం. భక్తి Hallelujah.